నమ్ముతున్నా. నీ దాసుని చేయి నా మీదకి వచ్చినప్పుడు దయచేసి నాకు స్వస్థత ప్రసాదించు ప్రభు అని వాళ్ళ సిద్ధపడినప్పుడు, నేను చేయించినప్పుడు నీ కార్యం జరిగిద్ది. అసలు నీ విశ్వాసం బలమైందైతే ఈ చెయ్యి నీ మీదికి రాకపోయినా నువ్వు మోకరించి ప్రార్థించడం ద్వారా కూడా స్వస్థత పొందగలవు. ఇంకా చెప్పాలంటే, మీరు విశ్వాసం గలవారైతే, ప్రార్థనాపరులైతే, మీరు కూడా ఇతరుల మేలు కొరకు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారికి కూడా దేవుడు స్వస్థత ఇవ్వగలడు. నేను అదే కోరుతున్నాను. ఏ పొద్దు మీరు నా చేతుల కోసం చూడటం కాదు, మీరు చేతులుంచి ప్రార్థించడం ద్వారా అవతల వాళ్ళ జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు జరిగినట్లు మీరు బలపడాలి. నా కోరిక అది. మీరు అట్లా తయారు కావాలి. ఏ పొద్దు పొలోమని చాలేమని చేతుల కోసం పరిగెత్తడం కాదు, మీరు కూడా విశ్వాసమందు బలపడాలి, సత్యవాక్యంతో నింపబడాలి. మళ్ళీ హెచ్చింపును గుర్తింపును కోరద్దు. కొంతమంది ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు, మొన్న ఆమెకి ప్రార్థన చేస్తే తగ్గింది, మొన్న ఏం లేదు ఊరక అట్లా చేయి పెట్టా తగ్గిపోయింది. ఈ డబ్బా కొట్టుకోవటం ఎక్కువ. ఈ డబ్బా సరుకు ద్వారా కార్యాలు జరగవు. నేను ముందే చెబుతున్నా జరగవు, ఖచ్చితంగా జరగవు. ఏదన్నా 1-2 జరిగిన తర్వాత ఆపేస్తాడు. ఒరే నేను గోరంతా చేసి నీడు కొండంత చెబుతున్నాడు, ఇంకా చేశానంటే అసలు ఈ నీకు భూమి మీద పట్టలేము, అసలు ఈయన ఆపలేము, వద్దురా బాబా నీవు సైతాన్ అయ్యేటట్టున్నావు, నువ్వు మరి లూసిఫర్ ఇంకొకటి తయారయ్యేటట్టున్నాడు నీ వల్ల గర్వంతో. నేను చేస్తే తగ్గింది, నేను చేస్తే నేను ఈ దరువు ఎక్కువైంది అనేది, నువ్వు ఆగురా బాబా అని కార్యాలు ఆపేస్తాడు. నీవు ప్రార్థించినప్పుడు స్వస్థత అవతల వారికి జరగాలి అంటే ఆ వ్యక్తి స్వస్థత పొందిన వాని ద్వారా వచ్చే గుర్తింపు నీవు ఆశించకుండా దాటి వెళ్ళిపోయే మైండ్ నీకుంటే చెప్పు, అప్పుడు జరిగేది కార్యం.